అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అస్సాంలో మాత్రమే బీజేపీతో కాంగ్రెస్ పార్టీ ముఖాముఖి పోరుకు సిద్ధమవుతోంది. ఇక మిగిలిన రాష్ట్రాల్లో జూనియర్ భాగస్వామిగానో లేక ప్రభావం చూపలేని పార్టీగానో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక అస్సాంలో బీజేపీని ఢీకొట్టేందుకు సమాయత్తమవుతున్న కాంగ్రెస్ పార్టీని కీలక నేతలు ఒక్కొక్కరుగా వీడుతూ ఉండడం ఆ పార్టీ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అస్సాంలో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అస్సాంలో నేరుగా బీజేపీతో కాంగ్రెస్ ఢీకొంటోంది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మిగిలిన రాష్ట్రాల్లో జూనియర్ భాగస్వామిగానో లేక ప్రభావం చూపలేని పార్టీగానో కాంగ్రెస్ ఉంది. అయితే అస్సాంలో మాత్రం కాంగ్రెస్ ముఖాముఖి పోరులో నేరుగా బీజేపీతో తలపడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అస్సాంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఇప్పటికే బీజేపీలో చేరారు. గత కొన్ని రోజుల్లోనే పీసీసీ చీఫ్, సిట్టింగ్ ఎంపీ సహా పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు. అయితే తమ పార్టీకి చెందిన కీలక నేతలు బీజేపీలో చేరకుండా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలు సైతం చేసిన ప్రయత్నాలు ఫలితాన్నివ్వలేదు. ఒకప్పుడు అప్రతిహతంగా పాలించిన అస్సాంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం పోరాడాల్సిన దయనీయ స్థితికి చేరుకుంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భూపెన్ కుమార్ బోరా పార్టీని వీడి బీజేపీలో చేరడం కాంగ్రెస్కు కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏడాది ఫిబ్రవరిలో భూపెన్ కుమార్ బోరా తీసుకున్న ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళాన్ని నింపింది. ఇక్కడ మరో పెద్ద షాకింగ్ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని వీడే సమయంలో బోరా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. కాంగ్రెస్లో ఆత్మగౌరవం ఉన్నవారు ఎవరూ ఉండలేరు అంటూ భూపెన్ బోరా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత సంక్షోభానికి అద్దం పడుతున్నాయి. భూపెన్ బోరా ఒక్కరే కాదు, సిట్టింగ్ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ వంటి ఉద్దండులు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో అస్సాం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం రాజీవ్ భవన్ నేడు కీలక నేతలు లేక వెలవెలబోతోంది. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి ప్రియాంక గాంధీ వాద్రాను స్వయంగా అస్సాం ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్పర్సన్గా పార్టీ అధిష్టానం నియమించింది. ప్రియాంక గాంధీ గౌహతిలో పర్యటించి ప్రభుత్వంపై ఛార్జిషీట్లు విడుదల చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను నిలబెట్టలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల బుజ్జగింపులను సైతం లెక్క చేయకుండా పలువురు కీలక నేతలు బీజేపీలో చేరడంతో గాంధీ కుటుంబం పట్టు కూడా అస్సాంలో పనిచేయడం లేదు అనే విషయం స్పష్టమవుతోంది. హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ సహజంగా వచ్చే అధికార వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, హిమంత బిశ్వశర్మ గట్టి పట్టు ముందు కాంగ్రెస్ వ్యూహాలు తేలిపోతున్నాయి. పాతతర నేతలు కాంగ్రెస్ పార్టీని వీడిపోవడంతో గౌరవ్ గొగోయ్ వంటి యువ నేతలు ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన అస్సాం సన్మిళిత మోర్చా కూటమి కూడా బీటలు వారుతోంది. సీట్ల సర్దుబాటు విషయంలో ఏకాభిప్రాయం కుదరక రైజోర్ దళ్ వంటి మిత్రపక్షాలు కూటమి నుంచి బయటకు రావడం కాంగ్రెస్ను మరింత బలహీనపరిచింది. అస్సాంలో ఒంటరిగా బీజేపీని ఎదుర్కొనే సత్తా లేక మిత్రపక్షాలను కలుపుకోలేక కాంగ్రెస్ ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా మారింది. కాంగ్రెస్ బలహీనపడడంతో బీజేపీ తన వ్యూహాన్ని మరింత పదును పెట్టింది. కాంగ్రెస్లోని చివరి హిందూ నేత కూడా తమ పార్టీలోకి వచ్చారని హిమంత బిశ్వశర్మ బహిరంగంగా సవాల్ విసరడం కాంగ్రెస్ను కేవలం ఒక నిర్దిష్ట వర్గానికి పరిమితమైన పార్టీగా ముద్రవేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. 2026లో జరగనున్న ముఖాముఖి పోరులో కాంగ్రెస్ను మానసికంగా దెబ్బతీసి ఎన్నికల ముందే విజయాన్ని ఖరారు చేసుకునే దిశగా కమలనాథులు అడుగులు వేస్తున్నారు. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూస్తుంటే ఆ పార్టీ తన పునాదులను పూర్తిగా కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు తరూర్ గొగోయ్ వంటి నేతలు నిర్మించిన కంచుకోట నేడు సరైన నాయకత్వం లేక పేక మేడలా కూలిపోతోంది. పరిస్థితి మారకపోతే మే 2026 ఫలితాలు కాంగ్రెస్ ఉనికిని నామమాత్రం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీని కీలక నేతలు వీడడం ఆ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బే. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మేరకు రాణిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.